ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం. ఇక ఖనిజాల తవ్వకాలు అయితే విపరీతంగా జరుగుతాయన్న ఒక మాఫియా లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. మరి ఎందుకు ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు? ప్రభుత్వానికి అండదండలుగా ఉండాల్సినటువంటి వారు గ్రామీణ స్థాయిలో గ్రామీణ అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారే ఈ తవ్వకాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఎక్కువగా సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి, వారి అండదండలతోటే జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రాష్ట్రం. మరి ఉక్కుపాదం మోపుతానంటూ ప్రకటనలు చేయడం కంటే ఆచరణలో అది చేయాలి. ప్రజల యొక్క ఆస్తి అయినటువంటి ఖనిజాలను అక్రమ దారిలో తరలిస్తూ కోట్లకు పరిగెత్తున్నటువంటి పైన పరిస్థితి, మైనింగ్ మాఫియా బలంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎవరిని ఉపేక్షించవద్దు, హైదరాబాద్ కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్ల ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఇసుక గురించి అయితే ఇసుక పూర్తిగా పెద్ద మాఫియా, అది ఒక కల్పవృక్షంగా ఎవరు అధికారంలో ఉంటే వారికి ఇది ఒక పెద్ద కల్పవృక్షంగా కనిపిస్తా ఉంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఈ దందా కొనసాగుతూ ఉంది. ఎక్కడ వాగులు వంకలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇక వాళ్ళు కోట్లకు పరిగెత్తడమే రోజువారీగా వారికి వస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు, ముఖ్యంగా మిర్యాలగూడ, ఇటు నల్గొండ, వరంగల్, ఇటువంటి ప్రాంతాలు ఈ హైదరాబాద్ కు చేరువగా ఉన్నటువంటి వాగులు వంకలు ఉన్నటువంటి ప్రాంతాలు అయితే భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ప్రధాన పాత్రను పోషిస్తూ ఇసుక దందాను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటిపైన ఇక అధికారులు ఎవరు కూడా చర్యలు ఎవరి మీద తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు బాస్తులు కింగులు పూర్తిగా ఆ నియోజకవర్గంలో పూర్తి యజమాయిషి ఎమ్మెల్యేలదే ఉండడం, ఇక ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వారికి సంబంధించినటువంటి వారే ఇసుక దందాను కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సరైన ధరకు ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమ రవాణాపై పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమణ తవ్వకాలు సరఫరాపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. నిజంగా ఉక్కుపాదం మోపితే మాత్రం ఇది హర్షించవలసినటువంటి అవసరమే, కానీ చెప్పడానికి ఆచరణకు మాత్రం చాలా తేడా అయితే కనిపిస్తా ఉంది. ఖనిజాల ఆక్రమణ, ముఖ్యంగా ఈ ఇసుక దందా ఆపితే చాలు పెద్ద దందా ఆగినట్టే. ఇది ఇసుక ఇంటి నిర్మాణం సామాన్యుడు చేయాలంటే ఒక భారంగా మారింది. ఎమ్మెల్యే స్థాయిలలో ఈ కంట్రోలింగ్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్ అంతా ఎమ్మెల్యే చేతిలో ఉండడం, ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వారే ఈ మైనింగ్ దోపిడీ ఇసుక రవాణాను చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యేలను ఫస్ట్ కట్టడి చేయాలి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వారికి ఒక కల్పవృక్షంగా మారినటువంటి ఈ ఇసుక అక్రమాలను అరికట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మైనింగ్ కు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు సరఫరాలు పలు సూచనలు చేశారు. నీటిపారుదల, R&B, పంచాయతీరాజ్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు TGMDC ద్వారానే ఇసుక సరఫరా చేసే విధంగా చూడాలి. పెద్ద నిర్మాణ సంస్థలకు కూడా ఈ సంస్థ నుంచే ఇసుకను అందించాలి. గనుల శాఖ పరిధిలో వివిధ శాఖల ఖనిజాల క్వారీలను విధించి జరిమానాలు, వాటి వసూళ్లకు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించాలి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలి అని సీఎం ఆదేశించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టబడినటువంటి విధానాన్ని, పెరిగినటువంటి ఆదాయాన్ని అధికారులు సీఎం కు వివరించారు. MDC చైర్మన్ అనిల్ కుమార్, MD సుశీల్ కుమార్, సీఎం సలహాదారు మౌలిక వసతులు శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ శశాంక, ముఖ్య కార్యదర్శి శ్రీధర్లు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఖనిజాలకు సంబంధించినటువంటి ఇసుక రవాణాపై ప్రధానమైనటువంటి దృష్టిని సారించి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దందాపై నిఘా పెట్టాలి, వెంటనే వారిపై వేటు వేయాలి. అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే అనుచరులపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది.